change. సర్కస్కు కన్ను బ్రెయిన్ అంతా కంప్యూటర్ గవర్నెన్స్ అని పాలకులు మహా గొప్పగా చెప్తారు. అయితే మన ప్రభుత్వ శాఖల వెబ్సైట్స్ భద్రంగా ఉన్నాయంటే డౌటే. కాస్త కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఎవరైనా సరే సర్కస్ సైట్లను డైరెక్ట్గా ఓపెన్ చేశాక. విజయవాడ చెందిన ఈ కుర్రాడి పేరు సతీష్, ఎంబీఏ స్టూడెంట్. ఇతను ఓ ఎథికల్ హ్యాకర్. సెర్చ్ ఇంజిన్లన్నింటినీ ఓ పట్టుబట్టడం ఈయన హాబీ. అలా నెట్వర్క్ లో విధించే స్థాయి దృష్టి గవర్నమెంట్ సైట్లపై పడింది. ఇండియన్ సైట్ ను ఈజీగా హ్యాక్ చేయొచ్చని విదేశీయులు చర్చించుకోవడం వల్ల స్థాయి ఇది నిజమేనా అని ట్రయల్స్ పెట్టారు. తనకున్న పరిజ్ఞానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 250 సైట్లను హ్యాక్ చేశానంటున్నాడు సాయి. ఎథికల్ హ్యాకర్. అలా మా తండ్రి రీసెంట్గా ఏంటంటే మొన్న ఒక వెబ్సైట్ లో చూడాను, ఇండియన్ వెబ్సైట్స్ ని సింపుల్ గా ఎలా హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఒకటి అడిగారు అనమాట. కానీ చాలా దారుణం వేసింది. అదేంటంటే ఫారినర్ డిస్కస్ చేసుకుంటున్నారు. చెప్పారు 7 సైట్స్ ఐడెంటిఫై చేశారని చెప్పి వాళ్ళు ఫారినర్స్ ఇండియన్ సైట్స్ ని ఇంత దారుణంగా హ్యాక్ చేయొచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఉన్న ప్లాట్స్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసి వాటిని వీళ్ళందరూ హ్యాక్ చేయకన్నా ముందు, పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, అమెరికన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికన్నా ముందు నేనే ఐడెంటిఫై చెప్పి మనకు చెప్పగలిగే వాళ్ళకి వెబ్సైట్ కొంతైనా ప్రొటెక్షన్ దక్కుతుంది. మళ్ళీ స్పెషల్ ఇష్యూ కాబట్టి నేను వీటిని ఓన్ గా తీసుకొని నేను ఎగ్జామ్ కూడా అనేసి మరి కూర్చొని సైట్ మొత్తాన్ని హ్యాండిల్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఇలాంటి టెక్స్ట్ కొన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. ఈ సైట్ లోకి ఎంటర్ కావడానికి కంప్యూటర్ లో కుస్తీ పట్టాల్సిన పని లేదు. జస్ట్ బేసిక్స్ ఉంటే చాలు. గవర్నమెంట్ సైట్లను హ్యాక్ చేయడం వెరీ ఈజీ అని రుజువైంది కదా. A+A అనే సింపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో సాయి అన్ని సైట్స్ ను హ్యాక్ చేయగలుగుతున్నాడు. ఇలా వన్స్ ఎవరైనా గవర్నమెంట్ సైట్ లోకి లాగిన్ అయితే దేశ రహస్యాలు బయటపడమే కాదు, కీలక సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేయడమో లేక మార్చడమో చాలా సులువు అవుతుంది. ఈ లోపాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కంటపడితే ఇంకేమైనా ఉందా? అలా కాకుండా ముందు జాగ్రత్తగా మేలుకోవాలని సాయి వస్తున్నాడు. సో వీటితో ఏంటి ప్రమాదం అంటే మెయిన్ గా వచ్చి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ చేసి ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ సైట్ ఒకళ్ళు హ్యాక్ చేస్తారు. ప్రెస్టీజియస్ ఇష్యూ. ఇన్ని గవర్నమెంట్ సైట్స్ ని ప్రెస్టీజియస్ గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మన ఇండియన్స్ లో ఉంది. ప్రకృతి ఒడిలో కలుషితం లేకుండా పెరిగింది ఆ గిరిజన యువతి.